రిటైర్మెంట్ అయిన వాళ్ళు మా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి వచ్చి వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్న కూరగాయల తాలింపుల బిల్లులు కూడా ఇవ్వలేదు, గ్యాస్ బిల్లులు వేయట్లేదు. మరి రోడ్డు ఎక్కకపోతే ఏం చేస్తారండి జనాలు? 7 నెలలు అద్దెలు ఇవ్వలే. మాట్లాడితే తాళాలు పగల కొడతామంటారు. తాళాలు పగల కొడితే ఏం చేస్తాం? మేము చేసే సేవకు మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వండిరా బాబోయ్ అంటుంటే మాకు ఇవ్వరు. వాళ్ళకి వీళ్ళకి మనుషుని పెట్టి పనులు చేయించుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం. తాళాలు పగల కొట్టడం లేదండి, గుర్రాలతో తొక్కించారు. ఆయన కూడా చేసేది ఆయన చేశారు, కాకపోతే ఆయన గుర్రాలతో తొక్కించారు. ఇంత దౌర్జన్యంగా తాళాలు పగల కొట్టడము, వేరే వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టడము అలాంటివి ఏం చేయలే. వాళ్ళకి ఇవ్వడానికి 500కి అయితే పనిలో పెట్టుకోవడానికి అయితే ఉంది. మా జీతం మాకు ఇమ్మంటే మాత్రం మాకు ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి చేతులు రావట్లా. ఇక్కడతో ఆగలేదు. మా సమస్య తీరకపోతే ఇది ఇంకా ఉధృతం అవుతుందే తప్ప ఇది ఆగదు. మాది ఆగని పోరాటం. మాది హెల్పర్గా పనిచేస్తున్నాము. ఇక్కడ 9 రోజులు పెట్టి ధర్నా చేస్తున్నాము. కానీ ఒక్కరు కూడా మీరు తగిందే అడుగుతున్నారు కనీసం అని ఎవరు కూడా మాట్లాడతలేరు నాయకులు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట తప్పను మాట తిప్పనని మాట ఇచ్చారు. ఈ రోజు ఏమైంది ఆ మాట అని మేము అందరం అడుగుతున్నాము. 7,000కి ఏం జరుగుతుందండి? రేట్లు బాగా పెరిగిపోయినాయి. 7,000కి మాకు భర్తలు లేరు, అయినా కూడా మేము ఇందులో చేసుకున్నాం. చిన్నపిల్లల్ని పంపించి వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంటే ఈ రోజున ప్రభుత్వం ఏమైందండి? ఎవరినో పంపించి అవి తీపిస్తాం ఇవి చూపిస్తాం అనేసి అంటున్నారు. తాళాలు పాల కొట్టారు. అసలు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అలా చేయలేదు. మేము 9 రోజులు పెట్టి సమ్మె చేస్తున్నాము. కనీసం ఇదిగోమ్మ మేము ఇంత చేస్తున్నాము, మీకు ఇంత అడిగారు, మేము అంత ఇవ్వలేము, ఇంత చేస్తాము, జనవరిలోనే ఫిబ్రవరిలోనే మీకు అమలు చేస్తాం కనీసం కూడా చెప్పట్లేదు. మనం చేసుకున్నాం. మాది విజయవాడ అర్బన్ అండి. మాకు ఇప్పుడు గత 6 నెలలుగా ఇంటి అద్దెలు లేవు, తర్వాత జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో చెప్పారో తెలంగాణలో కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని, ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. మేము లేదు కాదు కూడదు అంటున్నారు. కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. గ్రాడ్యుటీ పెంచమని అడుగుతున్నాం. 11,500 జీతంలో మీరు అద్దెలు నెలలా వేయకపోతే 5,500 ఇంటి అద్దె కట్టుకొని మిగిలింది మేమేం తినాలా? కూరగాయలకు 2,000 అవుతుంటే మాకు మిగిలేది 1,000 రూపాయలే. ఆ 1,000 రూపాయలతో మా పిల్లలను పెంచుకొని మేమేం తినాలని మేము అడుగుతున్నాం అనమాట. మీరు దయవుంచి ఎందుకంటే మేము గొడవ పడకుండా మేము మామూలుగా చేసుకుంటున్నాం, సామరస్యంగా చేసుకుంటున్నాం. మీకు అది కూడా ఏదో అంటారు చూడు, దున్నపోత మీద వాన పడినట్టే ఏది కూడా మీరు ఏ విషయం కూడా మాకు చెప్పట్లా. మీరు ఎన్ని రోజులైనా సరే మీరు చేస్తాం అనుకుంటున్నాం, చేస్తాం. మేము ఎన్ని రోజులైనా సరే మా యూనియన్ పరంగా చూసుకొని మేము ఎన్ని రోజులైనా సరే మీరు దిగొచ్చిన దాకా కూడా మేము ఈ ధర్నా చేస్తామని చెప్తున్నాము. అంగన్వాడీ టీచర్లు ఆయాలు 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. కనీసం ఇదిగో ఇంత ఇస్తాం 26,000 కనీస వేతనం అడుగుతున్నారు. వాళ్ళు గతం నుంచి చెప్పేది ఏంటంటే తెలంగాణలో ఎంతైతే దేశం ఇస్తారో దాని మీద 1000 రూపాయలు ఇస్తారని చెప్పని మీరే చెప్పారు. కనీసం ఆ రకంగా పిలిచి చర్చల్లో తెలంగాణ మీద ఒక 1000 రూపాయలు జీతం అని చెప్పని అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళు 6 నెలల నుంచి ఇంటి అద్దెలు ఇవ్వట్లా, ఇంటి అద్దెలు ఇవ్వమని చెప్పని అంటున్నారు. దాంతోపాటు ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సరుకులు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. అలాగే రిటైర్డ్ అయిపోయిన తర్వాత బెనిఫిట్ ఇవ్వని చెప్పారు. ఏమో గొంతెమ్మ కోరికలు గారు అంతకుముందు మీరు పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాల్ని అమలు చేయమని చెప్పేసి ఈరోజు అడుగుతుంటే అంగన్వాడీ యూనియన్ని ట్రేడ్ యూనియన్ని పిలిచి చర్చలు జరపకుండా ఇవాళ దౌర్జన్యంగా అంగన్వాడీ తాళాలు పగలగొట్టి ఇవాళ సమ్మెను విచారణ చేయాలని చెప్పని చూస్తున్నారేమో. అంగన్వాడీ వాళ్ళు అటువంటి వాటికి బెదరు. ఎన్నో ఉద్యమాలు చూశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్రాలతో తెచ్చినప్పుడు వెనకాడకుండా ఆ సమస్య పరిష్కారానికి ఎదురెడ్డి పోరాడిన అంగన్వాడీ వాళ్ళు మీరు బెదిరింపులతో వాటితో ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారని చెప్పేసి అనేది అది అవివేకం, అది జరిగే పని కాదు. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగన్వాడీలు మద్దతుగా నిలబడుతున్నారు. దానితోడు ప్రధానంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాల దగ్గర లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా మా అంగన్వాడీ కేంద్రాలను పగలగొడితే ఊరుకోమని చెప్పని వాళ్ళు కూడా అంగన్వాడీ టీచర్లకి ఆయాల పోరాటానికి మద్దతుగా ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా సరే వెంటనే వాళ్ళకి చర్చలు పెంచి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. 9 రోజుల నుండి అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చెమగుట్టినట్లేదు. పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. రోజుకి 216 రూపాయలు జీతం తీసుకునేటువంటి అంగన్వాడీ ఆయాలకి జీతం పెంచమంటే అన్యాయమా? ఇదేనా పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకుని నిరాకరించడానికి? పైపెచ్చు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా మోసం చేశారు.
ఇంకొక వైపున ఇవాళ తాళాలు పగలగొడుతున్నారు అంగన్వాడీ కేంద్రాల్ని. దొంగలాగెళ్ళి తాళాలు పగలగొట్టడం ఏంటి? ఇది అంగన్వాడీ ఆయాల టీచర్ల మనోభావాలను దెబ్బతీయటమే. ఇదేమి రాజకీయ సమస్య కాదు. వాళ్ళ న్యాయం గురించి వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీ అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. మీ సలహాదారుల్ని నియమించుకుంటారా? మళ్ళీ ఇవాళ కూడా కొత్త సలహాదారులు పెట్టుకున్నారు. లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. పనిచేసే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదా? అందుకే ప్రభుత్వం ఎన్నికల హడావుడిలో ఉంది, కానీ హామీలు అమలు చేర్చే హడావుడి మాత్రం ముఖ్యమంత్రి గారిలో కనపట్ల. అందుకే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు. వాళ్ళకి లబ్ధిదారుల తరపున, కార్మికుల తరపున, ప్రజల తరపున మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ కోరికలు అంగీకరించాలని, లేకపోతే ప్రజానీకమే కార్మికులే రంగంలో దిగి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు. పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. అంగన్వాడీల సమ్మె ప్రారంభమై 10 రోజులైంది. ఈ రాష్ట్రం మొత్తం మీద 1,03,000 మంది అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ సమ్మెని అడిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. సెంటర్లో తాళాలు పగలగొట్టి ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా అంగన్వాడీలు అనేటువంటి వాళ్ళు అదరక బెదరక మాత్రం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఏంటి వాళ్ళ ధైర్యం? వాళ్ళకి ఉన్నటువంటిది అంటే వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు. అందుకోసం అని చెప్పి ఈ రోజున వాళ్ళు చేయగలుగుతున్నారు. తెలంగాణలో 13,500 వేతనం ఇస్తున్నారు. ఇక్కడ 14,500 వేతనం ఇవ్వాల్సిన పరిస్థితి. హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పైగా 4.5 ఏళ్ల నుంచి వీళ్ళని మభ్యపెట్టారు, మోసం చేశారు. అందుకోసం అని చెప్పి అంగన్వాడీలు ఈ రోజున అనేక సార్లు విజ్ఞప్తులు చేసి గత్యంతరం లేక రోడ్డుకి ఎక్కి తెగిచ్చి పోట్లాడుతున్నారు. ఈ పరిస్థితి సృష్టించింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి మేమైతే ఫీల్ అవుతున్నాం. పైగా ఏం చేస్తున్నారు? వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు వాళ్ళు చేయటం లేదు. ఈరోజున సచివాలయ వాలంటీర్లను తీసుకొచ్చి ఈ పని చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయ వాలంటీర్లు వాళ్ళ జీతాలు పెంచమన్నప్పుడు ఎవరైనా వెళ్ళి వాళ్ళ దాన్ని పోరాటాన్ని అణిచే ప్రయత్నం చేశారా? వాళ్ళకి మేము మద్దతు తెలియజేశాం. ఈ రోజున మేము అన్ని సంఘాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకళ్ళకొకళ్ళం అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళని పోటీగా పెట్టి కార్మికుల్ని, ఉద్యోగుల్ని విభజించి ఇబ్బంది పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బ్రిటిష్ వాడి ఎత్తుగడలు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే అంగన్వాడీల సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.